హాయ్ మన బిజినెస్ని ఇండియా దాటించి గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్లాలి ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? చాలామందికి ఇది పెద్ద కలలా అనిపిస్తుంది. కాని ఇది అసాధ్యం కాదు. సరైన పద్ధతిలో వెళ్తే చాలు. ఆ దారి ఏంటి? దాని గురించే ఈరోజు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇది కేవలం వ్యాపారం గురించి కాదు. మన దేశంలో తయారైన వస్తువుల్ని, మన క్రియేటివిటీని ప్రపంచానికి చూపించడం గురించి. గ్లోబల్ మార్కెట్లో మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడమన్నమాట. మరి ఈ జర్నీకి మనమందరం రెడీనా? ఈ ప్రాసెస్ అంతా చూడ్డానికి కొంచెం కష్టంగా, కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు. కానీ కరెక్ట్ ప్లానింగ్తో వెళ్తే ప్రతి స్టెప్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ దారిని సింపుల్ చేద్దాం. ఫస్ట్ ఫౌండేషన్ దగ్గర్నుంచి స్టార్ట్ చేద్దాం. అదే లీగల్ సెటప్. ఏ బిజినెస్కైనా సరే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ చాలా అవసరం కదా. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో అయితే ఆ ఫౌండేషన్ అంటే సరైన లీగల్ డాక్యుమెంట్స్ అన్నమాట. సరే, ఇప్పుడు ఆ కీ స్టెప్స్ ఏంటో చూసేద్దాం. ఈ 4 స్టెప్స్ మన బిజినెస్కి పిల్లర్స్ లాంటివి. 1. మన బిజినెస్కి ఒక లీగల్ ఐడెంటిటీ కోసం రిజిస్ట్రేషన్. 2. ఇంటర్నేషనల్ ట్రేడింగ్కి పాస్పోర్ట్ లాంటి ఐఈసీ కోడ్. 3. అన్ని ట్రాన్సాక్షన్ల కోసం ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్. ఇక 4ది ట్యాక్స్ రూల్స్ కోసం జీఎస్టీ రిజిస్ట్రేషన్. గుర్తుంచుకోండి, ఇవి లేకుండా ఒక్క అడుగ్గూడా ముందుకు వెయ్యలేం. అన్నింటిలోకెల్లా మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే అది ఈ ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ కోడ్, షార్ట్గా ఐఈసీ అంటాం. దీన్ని ఎలా ఊహించుకోవాలంటే, మన బిజినెస్కి ఇది ఒక గ్లోబల్ పాస్పోర్ట్. ఈ 10 డిజిట్ కోడ్ లేకపోతే ఇండియా నుంచి ఒక్క వస్తువు కూడా లీగల్గా బయటకు పంపలేం, లోపలికి తేలేం. అంతే. ఈ విషయంలో ఎలాంటి ఎక్సెప్షన్స్ లేవు ఎవరికి. ఐఈసీ కోడ్ సంపాదించడమంటే మనం గ్లోబల్ ట్రేడ్ అనే వరల్డ్లోకి అఫీషియల్గా ఎంటర్ అవ్వడమన్నమాట. ఆ డోర్ తెరవాలంటే ఈ కీ ఖచ్చితంగా ఉండాల్సిందే. రైట్. సో మన ఫౌండేషన్ రెడీ అయింది. ఇప్పుడు అసలు గేమ్లోకి వెళ్దాం. అంటే ట్రేడింగ్ చేయడానికి కావలసిన స్పెసిఫిక్ లైసెన్స్లు, పర్మిషన్ల గురించి తెలుసుకుందాం. ఇవే మన బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేవి. రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్, దీన్నే ఆర్సీఎంసీ అంటారు. ఇది జస్ట్ ఒక పేపర్ కాదు, ఇదొక బెనిఫిట్స్ ప్యాకేజ్. దీనివల్ల ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ నుంచి మనకు చాలా హెల్ప్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పోర్ట్ డ్యూటీలో డిస్కౌంట్లు, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్లో పాల్గొనడానికి ఫైనాన్షియల్ సపోర్ట్, ఇలా చాలా ఉంటాయి. ఇది మన బిజినెస్కి ఒక సూపర్ బూస్ట్ ఇస్తుందన్నమాట. ఈ 3 విషయాల మీద మంచి గ్రిప్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. కస్టమ్స్ డ్యూటీలు ఎంతుంటాయి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇంకా మన ఫారిన్ ట్రేడ్ పాలసీ ఏంటి అని. వీటిని ముందే తెలుసుకుంటే మన సరుకులు పోర్టుల్లో ఆగిపోవడం, పెద్ద పెద్ద ఫైన్లు పడ్డంలాంటి కాస్ట్లీ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవచ్చు. మన టైం, మనీ రెండూ సేవ్ అవుతాయి. ఓకే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ ఈ టేబుల్లో ఒక్కచోట ఉన్నాయి చూడండి. ఏ రిజిస్ట్రేషన్ దేనికి అవసరం, దాన్ని ఏ డిపార్ట్మెంట్ ఇస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఇది ఒక క్విక్ రిఫరెన్స్ గైడ్ లాంటిది. ఈ బేసిక్ స్టెప్స్ గుర్తుపెట్టుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం సెటప్ రూల్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. అంటే ఈ బిజినెస్ని డే టు డే ఎలా రన్ చేయాలి, ప్రాఫిట్స్ ఎలా సంపాదించాలి, వీటిపై ఫోకస్ చేద్దాం. సక్సెస్ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? కరెక్ట్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడంతో. ఇండియా నుంచి టెక్స్టైల్స్, స్పైసెస్, ఫార్మా ప్రోడక్ట్స్కి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కానీ అసలు స్ట్రాటజీ ఏంటంటే, మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్కి ఏ దేశంలో ఎక్కువ డిమాండ్ ఉందో కనిపెట్టడం. జర్మనీకి స్పైసెస్ పంపాలా, లేక అమెరికాకి హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ పంపాలా? ఈ రీసెర్చే మన ప్రాఫిట్స్ని డిసైడ్ చేస్తుంది. ప్రోడక్ట్ని కస్టమర్ దాకా చేర్చడమే రియల్ ఛాలెంజ్. ఇక్కడే మన లాజిస్టిక్స్ టీమ్ ఎంటర్ అవుతుంది. ఫ్రైట్ ఫార్వర్డర్లు, షిప్పింగ్ కంపెనీలు, కస్టమ్స్ ఏజెంట్లు, వీళ్లంతా మన బిజినెస్కి బ్యాక్బోన్ లాంటివాళ్లు. కరెక్ట్ పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, సప్లై చైన్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సముద్ర ప్రయాణంలో ఏమైనా జరగొచ్చు, వస్తువులు డ్యామేజ్ అవ్వొచ్చు. అనుకోని నష్టాల నుంచి మన బిజినెస్ని కాపాడే సేఫ్టీ నెట్ మెరైన్ ఇన్సూరెన్స్. ఇది ఏదో ఒక ఆప్షన్ కాదు, మన ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక కవచం లాంటిది. ఈ ఒక్క జాగ్రత్త తీసుకోలేదంటే ఒక్క యాక్సిడెంట్ చాలు మన బిజినెస్ మొత్తం దెబ్బతినడానికి. ప్రోడక్ట్ రెడీ, లాజిస్టిక్స్ సెట్. మరి బయ్యర్స్ని ఎలా పట్టుకోవాలి? దీనికి ట్రేడ్ ఫేర్స్, ఆన్లైన్ బీ2బీ పోర్టల్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఇవన్నీ ఫారెన్ బయ్యర్స్తో కనెక్ట్ అవ్వడానికి బెస్ట్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. వీటిని కరెక్ట్గా వాడుకోవాలి. మనం దాదాపు చివరికొచ్చేసాం. ఇప్పటిదాకా మనం ఏర్చుకున్నదంతా చూస్తే లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి, వాటిపై ఒక లుక్కేద్దాం.
ఈ మొత్తం ప్రాసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ 2 కేవలం రెండు. అవేంటంటే 1 ఐఈసీ కోడ్, 2 జీఎస్టీ రిజిస్ట్రేషన్. ఈ 2 కీస్ చేతిలో ఉన్నాయంటే గ్లోబల్ ట్రేడ్ డోర్ మనకోసం ఓపెన్ అయినట్టే. మిగతావన్నీ ఆ తర్వాతే. విజయానికి 2 సైడ్స్ ఉంటాయి. ఒకవైపు సెటప్ ఫేజ్, ఇది మొత్తం రూల్సు పేపర్ వర్క్తో ఉంటుంది. మరోవైపు సక్సెస్ ఫేజ్, ఇది స్ట్రాంగ్ సప్లై చైన్సు బయర్ నెట్వర్క్స్ గురించి. మొదటి ఫేజ్ని మనం ఎంత పర్ఫెక్ట్గా పూర్తి చేస్తే రెండో ఫేజ్లో అంత పెద్ద సక్సెస్ సాధించగలుగుతాం. సింపుల్గా చెప్పాలంటే ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫౌండేషన్ అయితే రెడీ, ఇక్కడ్నుంచే అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో మన చివరి ప్రశ్న ఏంటంటే, రాబోయే 2 ఏళ్లలో మన బిజినెస్ని ఎక్కడ చూడాలనుకుంటున్నాం? కొత్త మార్కెట్లను ఎలా పట్టుకోవాలి? మన గ్రోత్ రోడ్ మ్యాప్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు మన దగ్గరే ఉంటాయి. ఈ గ్లోబల్ జర్నీకి ఆల్ ది బెస్ట్.